హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? డిన్నర్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము టారిఫ్ పాస్ ఎక్సెప్ట్ చైనా. అలాగే చైనా మీద యుఎస్ వాళ్ళు పెంచడం, యుఎస్ మీద చైనా వాళ్ళు టారిఫ్స్ పెంచడం, మాటల యుద్ధం జరుగుతుంది, ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది. సో అయితే ఏంటంటే, సో నిన్న నైట్ నాస్డాక్ 12% ర్యాలీ మార్నింగ్ మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే నాస్డాక్ ఇప్పుడు లైవ్లో ఏంటంటే 3% డౌన్ అయింది, 3% పైగా డౌన్ అయింది. సో అయితే యాంబిగ్యూటీ కనిపిస్తుందా? ఏదన్నా కన్ఫ్యూజన్ ఉందా? ఏం అవసరంలా. జస్ట్ మీరు బిగినర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి వదిలేయండి ఛానల్ని. ఈ వీడియో అయిపోయేలోపు ఏంటంటే ఇప్పుడు ఉన్న యాంబిగ్యూటీ ఏంటంటే పోతుంది. సో పనిలో పనిగా ఏంటంటే వీడియోని లైక్ చేయండి. సో నిన్న నైట్ 12% ర్యాలీ, అలాగే మరి నాస్డాక్ ఇప్పుడేమో 3.32% అరౌండ్ డిప్లో కనిపిస్తూ ఉంది. సో లైవ్లో నేను చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాస్డాక్. మరి ఈ రెండింటిని క్లబ్ చేసి సో మనకి నైట్ యూఎస్ మార్కెట్లో రెడ్లోనే క్లోజ్ అయితే మనం రేపు ఇండియన్ స్టాక్ మార్కెట్లో అంటే మనకుంది ఒకే ఒక డే కదా, మళ్ళీ మండే హాలిడే కాబట్టి మళ్ళీ లాంగ్ వీకెండ్ ముందు ఏంటంటే రేపు ట్రేడర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ కాన్సెప్ట్ని నేర్పించే బాధ్యత నాది. కాబట్టి సో నేను నేర్పించడానికి ఎప్పుడు కూడా ముందుంటాను అని చెప్తాను సబ్స్క్రైబర్స్కి. సో అది కదా. సో అలాగే ఏంటంటే టీసీఎస్ యొక్క Q4 రిజల్ట్స్ వచ్చాయి. అలాగే భారీ డివిడెండ్ని అనౌన్స్ చేశారు. రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సో ఐటీ ప్యాక్ యొక్క పరిస్థితి ఎలా ఉండొచ్చు, టీసీఎస్కి సంబంధించిన థింగ్స్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. అలాగే గిఫ్ట్ నిఫ్టీ ఇక్కడ ఉంది. సో అర్థమవుతుందా? సో మరి దాని యొక్క పరిస్థితి ఏంటి, సో రేపు మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు, ట్రంప్ క్యాండిల్ ఎలా ఉంటుంది ఎలాగెలగా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అలాగే చూడండి సార్, మరీ చెప్తున్నాను, టాటా మోటార్స్ని బాగా ఫోకస్ చేయండి అని చెప్తాను. సో ఎందుకంటే బాగా డ్యామేజ్ అయింది ఇష్యూ వల్ల టాటా మోటార్స్, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథా చిత్రంతో వీడియోని రక్తి కట్టిద్దామా? మరి చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేసేద్దాం. అలాగే ఏంటంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. నార్మల్ టైంలో అయితే నేను చెప్పను సబ్స్క్రైబ్ చేయమని. సో ఇంపార్టెన్స్ అలాంటిది. అలాగే వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ నాస్డాక్ చార్ట్ చూద్దాం, సో నిఫ్టీ చూద్దాం, దాని తర్వాత టీసీఎస్కి వద్దాం. చూడండి ఫ్రెండ్స్, ట్రంప్ గ్లోబల్ టారిఫ్స్ ఇది మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 90 days హోల్డ్లో పెట్టారు. సో అంటే హోల్డ్లో పెట్టారంటే ఏంటంటే కామ్ డౌన్ అయిపోయారు. సో మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. ట్రంప్ ఏంటంటే సడన్గా డెసిషన్స్ మార్చుకునే పాసిబిలిటీని కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. తను మారిస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. తను మార్చకపోతే నాస్డాక్ కానీ డౌ జోన్స్ కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్ కానీ బాగా డ్యామేజ్ అవుతాయి. యుఎస్ మార్కెట్ అంతా డీపర్ రెడ్ అవ్వకపోయినా కూడా మన మార్కెట్ కూడా పడే అవకాశాలే, ఆ పాసిబిలిటీ మాడుకున్నాం. పాసిబిలిటీ అందుకే సేమ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఈ పరిస్థితి మారాలి అని అంటే ట్రంప్ నుంచే రావాలి, వైట్ హౌస్ నుంచే స్టేట్మెంట్ రావాలి అని. సో అయితే 90 days పాజ్ అంటే దాని తర్వాత కూడా పెద్దగా ఏమి వేయరు కాబట్టి సమస్య పోయినట్లయి. ఇప్పుడే చల్లబడితే ఏంటంటే ఇక దాని తర్వాత ఏంటంటే సో నిదానం అయిపోతారు. సో అందులో డౌటే లేదు. సో అయితే యుఎస్ వాళ్ళు ఏంటంటే చైనా మీద 104% పెంచారు. ఎందుకనంటే చైనా వాళ్ళు ఏంటంటే రిటాలియేషన్ థింగ్స్ చూపించారు, టారిఫ్ చూపించారు. మళ్ళీ ఏంటంటే చైనా వాళ్ళు మళ్ళీ యుఎస్ మీద ఏంటంటే 84% అన్నారు. ఏదైనా కానీ ఆ ఇష్యూ కూడా త్వరలో రిజాల్వ్ అవుతుంది. సో అంత ఈజీగా వాళ్ళు చైనా మీద యుఎస్ మీద ఇది చేసుకోరనమాట. సో ప్రత్యేక యుద్ధం ఉంటుంది, ఎందుకంటే 1-2 పొజిషన్లో ఉన్నారు కదా, అందువల్ల ఉంటుంది. కానీ కూల్ ఆఫ్ ఉంటుంది. ఇవాళ ఉన్న పరిస్థితి కొంచెం ముందుకెళ్తే ఉండదు. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ఇష్యూ అనేది సద్దు మణిగినట్టే. కానీ స్టాక్ మార్కెట్లో మూవ్మెంట్ మాత్రం అంత ఈజీగా సద్దు మణగదు. సో చూపిస్తాను పదండి, నాస్డాక్ చార్ట్ లైవ్లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి. చూడండి మేడం సార్, టైం వచ్చేసరికి 8:18 మనకి 3.03% అంటే 3% అరౌండ్ కరెక్ట్ అయింది. సో 3.32, 3.20, 2.90 సరే. సో అయితే నిన్న మంచి క్యాండిల్ పడింది, ట్రంప్ క్యాండిల్ అక్కడ. ఎందుకనంటే వైట్ హౌస్ నుంచి అప్డేట్ అనేది యుఎస్ స్టాక్ మార్కెట్ రన్నింగ్ మూమెంట్లో వచ్చింది కాబట్టి సో అలా ర్యాలీ అయ్యిందనమాట. ఎందుకంటే రన్నింగ్ మూమెంట్లో బై చేసేస్తారు కాబట్టి. అదే మార్కెట్ అవర్స్ కాకపోతే ఏంటంటే పాజిటివ్ న్యూస్లకి గ్యాప్స్ అప్ అవుతూ ఉంటాయి,
నెగిటివ్ న్యూస్లకి గ్యాప్స్ డౌన్ అవుతూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా, ఎందుకంటే ప్రీ మార్కెట్లో ఆర్డర్స్ ప్లేస్ చేయడం వల్ల. అర్థమవుతుందా? ఎందుకంటే అందరికీ న్యూస్ ఇన్ఫర్మేషన్ తెలియటం వల్ల. సో లారీలు స్ట్రైక్, పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు, లేదా అది పెట్రోల్ కదా, డీజిల్ రేట్లు పెరిగినాయి లేదా పెంచారు. లారీలు స్ట్రైక్ అనే న్యూస్ అప్డేట్ రాగానే సో టమాటా ధరలు, ఉల్లిపాయ ధరలు పెరిగిపోతాయి. మీ అందరికీ తెలుసు కదా, అదే గ్యాప్ అప్. స్టాక్ మార్కెట్లో కూడా అంతే. ఒక పాజిటివ్ న్యూస్ ఉందంటే నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఉంటుంది. మీరు చూస్తే కనుక ఏషియన్ మార్కెట్స్ అన్నీ ఈరోజు ఏంటంటే సో మనకి గ్యాప్ అప్లో మంచి 8%, 5%, 6% అట్లా. సో చైనా కూడా పర్లేదు. అర్థమవుతుందా? కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళ మాటల యుద్ధం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఆ ప్రచ్ఛన్న యుద్ధం, సో ట్రేడ్ వార్ కైండ్ ఆఫ్ థింగ్. అందువల్ల ఏంటంటే చైనాలో థింగ్స్ అంత పాజిటివ్గా కనిపించలేదు. అలాగే యూరోప్ కూడా ఏంటంటే సో తలతల ఏంటంటే మెరిసాయి. సో అయితే మీ అందరికీ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో మరి యుఎస్ ఎందుకని ఇప్పుడు రెడ్లో ఉంది? ఊహించిందే, అదేం నెగిటివ్గా నాకేం కనిపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, సింపుల్. సో నిన్న 12% పెరిగింది, ఆ న్యూస్ తెలుసు. టారిఫ్ పాజు, ఆ విషయం తెలుసు. ట్రంప్ ఏదైతే డ్యామేజ్ చేశారో పైనుంచి, సో ఇప్పుడు ఏంటంటే ట్రంపే దాన్ని సో ఆ ఇష్యూని రిజాల్వ్ చేసే స్టెప్స్ వేశారు. మేజర్ స్టెప్ అయితే తీసుకున్నారు. 90 days పాజ్ అంటే ఏంటంటే కూల్ ఆఫ్ అయిపోయినట్లే. సో వరీ లేదు, అట్ ప్రెజెంట్ వరీ లేదు, అట్లీస్ట్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇది అందరికీ తెలుసు. సో నిన్న రన్నింగ్లో మార్కెట్లో బయింగ్ అంటారా, అది ఓకే. కానీ నెక్స్ట్ డే న్యూస్ పేపర్లు చదువుతాం, కాఫీ తాగుతారు, టీవీలు చూస్తా, సోషల్ మీడియా అంతా కూడా బుల్కి వెళ్ళిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు చాలాసార్లు చెప్పాను, బ్రేక్అవుట్ కానీ సపోర్ట్ రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజ్, క్రాస్ ఓవర్స్, మనం ఏంటంటే ఒక లాజిక్ మీద ఏంటంటే మనం ట్రైన్ అయ్యి వాటి కోసం వెతుకుతాం. కానీ మార్కెట్ సెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది సో నాకు చాలా తొందరగానే అర్థమైంది స్టాక్ మార్కెట్లో. నేను కూడా ఇనీషియల్ డేస్లో ట్రెడిషనల్ లాజిక్స్, సపోర్ట్ రెసిస్టెన్స్ అని, మూవింగ్ యావరేజ్ అని, ఫిబోనాకీ అని, బొలింగర్ బ్రాండ్లు అని, ఇచిమోకి అని, గ్యాన్ స్క్వేర్ అనాలిసిస్ అని, ఇట్లాంటివన్నీ చూశాను. అర్థమవుతుందా? మిమ్మల్ని చూడొద్దని అన్నాం. మీరు కూడా టెస్ట్ చేయండి, నిజంగా కాంటెక్స్ట్కి పనిచేస్తున్నాయా లేదా, మ్యాక్రో డేటా మార్కెట్ మూవ్మెంట్ని సో అవి బాగా పనికి వస్తున్నాయా చూడండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను లీటర్గా తెలుసుకుంది ఏంటంటే మార్కెట్ మూవ్మెంట్, మ్యాక్రో డేటా అది. సో అయితే ఇంతకీ అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకని డిప్ అయింది అని అంటే అందరికీ తెలుసు పాజిటివ్ అని. చూడండి ఫ్రెండ్స్, సపోజ్ మీరు యూఎస్ మార్కెట్లో ఇప్పుడు 7:30కో 7:15కో ఓపెన్ అయింది కదా మార్కెట్, ఆ టైంలో మీరు ట్రేడ్ చేయాలి అని అంటే, సో యాజ్ ఏ రీటైలర్గా మీరు ట్రేడ్ చేయాలి అని అంటే యూఎస్ మార్కెట్లో మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకుందాం. పాజిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత ఎవరైనా సేల్ చేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. అర్థమవుతుందా? అంతే కదా. మరి పాజిటివ్ న్యూస్ వచ్చింది, రిటైల్ పీపుల్ బై చేద్దామని అనుకుంటున్నారు, ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలి. చూడండి, పడవలో ఉన్న నలుగురు ఒకవైపు కూర్చుంటే పడవ బోల్తా పడదు. సో స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే రిటైల్ పీపుల్ బై మోడ్లో ఉండి, ఇన్స్టిట్యూషన్స్ బై మోడ్లో ఉంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వు. అర్థమవుతుందా? సో అందుకని గ్యాప్ డౌన్ అవుతుందండి. అందుకని ప్రాఫిట్ బుకింగ్ వాళ్ళు చేసుకుంటారు. కానీ బ్రాడ్ పిక్చర్ మారింది. కానీ ఏంటంటే బ్రాడ్ పిక్చర్ మారినా ఉన్న పళంగా పైకి వెళ్ళరు. నేను మార్నింగ్ మీరు వీడియో చూస్తుంటే కనుక నిఫ్టీ గురించి చెప్పాను. దడేలు పైకి వెళ్ళిపోరు. అట్లా ఒక రోజు అంటే ఓకే, కానీ దడేలు అగ్రెసివ్గా వెళ్ళరు. ఎందుకనంటే ఇక్కడ దాకా షార్ట్స్ రిలీజ్ చేసింది ఎఫ్ఐఎస్ కావచ్చు, యూఎస్కి సంబంధించిన డిఐఎస్ కావచ్చు, వీ డోంట్ కేర్. ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే కొన్ని వేలల్లో ఆర్డర్లు ఇలా సెల్ చేసుకుంటా సడన్గా ట్రంప్ చేసిన స్టేట్మెంట్ వల్ల సడన్గా మార్కెట్ పైకి వెళ్ళిపోయి ఒక 2-3 డేస్లో ఆల్ టైమ్ హైకి లేపారనుకోండి, నష్టపోయేది వాళ్ళే. సో వాళ్ళు ఎందుకు నష్టపోతారు? చూడండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యుఎస్ మార్కెట్లో షార్ట్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాట్ ఉందనుకోండి, మేబీ దాన్ని క్లోజ్ చేసుకొని లాంగ్ వైపు వెళ్తారు ట్రెండ్ మారిందని మీరు అనుకుంటే, అంతే కదా. సో 10 లాట్లు అంటే ఓకే తిప్పచ్చు, 100 లాట్లు అంటే ఓకే. కానీ వేలల్లో లక్షల్లో ఆర్డర్లు ప్లేస్ చేస్తున్న వాళ్ళు, పైనుంచి కంటిన్యూగా సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు, సో సడన్గా గుడ్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ జర ఏంటంటే జరిపోతూ పరిగెత్తట్టు పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ చేసుకోలేరు. అర్థమవుతుందా? చూడండి, మీరు నార్కట్పల్ నుంచి మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు. సో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు మీకు ఏదో ఎమర్జెన్సీ కాల్ ఏదో వచ్చింది నార్కట్పల్ దగ్గర. అలాంటప్పుడు ఏంటంటే యూటర్న్ చేయాలంటే ఆ యూటర్న్ ఎక్కడ ఉందో చూసుకొని ఆ పైకి వెళ్ళి యూటర్న్ చేస్తారు స్లోగా. అంతేగాని ఉన్నపళంగా కార్ని రివర్స్లో అదే స్పీడ్లో హైదరాబాద్కి వెనక్కి తీసుకెళ్ళగలరా? సాధ్యం కాదు కదా. సో సేమ్ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఎస్కి ఏంటంటే వేల ఆర్డర్లు ఉంటాయి కాబట్టి మార్కెట్లో ఎంత పాజిటివ్ న్యూస్ సడన్గా వచ్చినా
సో ఆ డే ఇంపాక్ట్ ఉంటుంది కానీ ఆ తర్వాత ఏంటంటే సో చాపీ వోల్టాలిటీ కిందకి పైకి కిందకి పైకి అంటే నరుగుతా లేపుతా అట్లా ఏంటంటే ఆ బోటమింగ్ ఏరియాలో ఎక్కువ ఊట తీసే ప్రయత్నం చేస్తారు. సో ఇల్లు స్ట్రాంగ్గా కట్టాలంటే ఫౌండేషన్ గట్టిగా వేయాలి అంతే కదా, ఆ ఫౌండేషన్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ మీకు 3% రెడ్ కనిపించిందా, క్లోజింగ్కి 5% రెడ్ ఉందా, క్లోజింగ్కి గ్రీన్ ఉందా, సో ఇవి డోంట్ కేర్. సో ఇప్పుడు రిటైల్ పీపుల్ ఏంటంటే ఈ వీడియో చూడకుండా మీరు హెడ్డింగ్ నాస్డాక్ 3% డౌన్ అన్నారు, ఇప్పుడు 1% డౌన్ అన్నా అంటారనమాట. లేకపోతే 1% గ్రీన్లోకి వెళ్ళింది అనుకోండి, 1% గ్రీనే అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఐ డోంట్ కేర్, కానీ ఎవ్రీ మూమెంట్ మనం ప్రిడిక్ట్ చేయము, అసలు అవసరం లేదు. కానీ బ్రాడ్ పిక్చర్ మారింది. మరి యుఎస్ మార్కెట్లో చేసేవాళ్ళు ఎక్కడ చూడాలి అని అంటే సో ఈ క్యాండిల్ యొక్క హాఫ్, సో ఏదైతే ఉందో హాఫ్ కన్నా కిందకి ప్రయత్నిస్తారు, వస్తారని నేను అన్ను. ఇనిషియేషన్స్ ఏంటంటే ఇప్పుడు నేను బ్లూ కలర్ లైన్ డ్రా చేశానే దానికన్నా కింద ఎక్కువ ఆర్డర్లు బై చేయడానికి ట్రై చేస్తారు అంతే కదా. పైనుంచి సెల్ చేసుకుంటున్నప్పుడు షార్ట్ కవరింగ్ అనేది ఇప్పుడు పైనుంచి 10,000 లాట్లో 20,000 లాట్లో సెల్ చేశారు అబ్బాయి. సో అవన్నీ కూడా ఏంటంటే మ్యాక్స్ ఏరియాలో కవర్ చేసుకొని మార్కెట్ స్లోగా పైకి తీసుకెళ్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ 4 అడుగుల్లో పైకి లేపితే ఏంటంటే నష్టపోతారు. ఇక్కడ 20,000 క్వాంటిటీ స్లోగానో ఫాస్ట్గానో సెల్ చేసుకుంటూ వచ్చి 2 డేస్లో 20,000 క్వాంటిటీ కవర్ చేసుకొని ఫ్రెష్ బయింగ్ చేశారనుకోండి, వాళ్ళ అమ్మిన రేటు కొన్న రేటుకి పొంతన ఉండదు. అర్థమవుతుందా? ఈ ఏరియాలో హైయర్ ఏరియాలో బై చేయాలి అనుకోరాళ్ళు ఈ ఏరియాలో నేను నాంచి సో వోల్టాలిటీ క్రియేట్ చేసి మనకు అర్థం కాకుండా ఏంటంటే సో వాళ్ళు సెల్ చేస్తూ మార్కెట్ని కింద బై చేస్తూ సెల్ చేస్తూ బై చేస్తూ అలా ఏంటంటే పిచ్చ వోల్టాలిటీ క్రియేట్ చేస్తారు. అదే బోటమింగ్ ప్రాసెస్. అందుకనే మార్కెట్లో సడన్గా గుడ్ న్యూస్ వచ్చినప్పుడు దడేలు పైకి వెళ్తుందనే భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? సో అది సో అలా దడేలు పైకి వెళ్తుంది అని అంటే అది బోటమింగ్ కాదు, అది షార్ట్ కవరింగ్ ర్యాలీ. బోటమింగ్ ఎప్పుడు చూడండి ఇట్లా నిన్న కడింద గ్రీన్ క్యాండిల్. సో ఇవాళ చూసారా ఏ నెగిటివ్ న్యూస్ లేకుండానే ఇక్కడ ఉంది. సపోజ్ ఇక్కడ 3% రేట్ అనగానే చైనా వాళ్ళు ఇదన్నారు అదన్నారు, ఇక రకరకాల మాటలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి, టీవీలో కనిపిస్తాయి, అవి పట్టించుకోవద్దు. కానీ గుర్తుపెట్టుకోండి, నేను మరీ చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి ఆల్ట్ హెచ్ చూడండి, ఆ లైను ఈ లైన్ కన్నా కింద, అర్థమవుతుందా? ఈ ఏరియాలోనే మ్యాక్స్ కమింగ్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ ఈ ఏరియాలో ఉండేటట్లు చేస్తారు, ప్రయత్నిస్తారు అట్లీస్ట్. అర్థమవుతుందా? అది సో కాబట్టి ఐ హోప్ యూ అండర్స్టాండ్. కాబట్టి ఏంటంటే అందుకని మార్కెట్ సడన్గా టర్న్ అయినప్పుడు ఇమీడియట్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఒక 1-2 డేస్ యుఎస్ మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఉంటే 1-2 డేస్ మీరు ఆగితే మీకే తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఈ లైన్ కన్నా కిందకు వస్తే సపోజ్ నేను యుఎస్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే ఈ లైన్ కన్నా కిందకు వస్తే ఏంటంటే లాంగ్స్కి బిల్డ్ చేసుకుంటా వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తా పైకి వెళ్తా స్లోగా, అలా చేస్తాను నేను. అర్థమవుతుందా? అది కదా. చూడండి ఫ్రెండ్స్, మరి అంతా బాగానే చెప్పావు, నిఫ్టీ పరిస్థితి ఏంటి? చూడండి ఫ్రెండ్స్, బ్రాడ్ వ్యూ అప్ డౌన్ అనుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మీకు ఏ టెలిగ్రామ్ గ్రూప్ చెప్పినా ఈ క్యాండిల్ దగ్గర నుంచి బ్రాడ్ వ్యూ డౌన్ అన్నాం. సో ఈ షార్ట్ కవరింగ్ గురించి కూడా మీకు చెప్పి మనం జాగ్రత్త పడ్డాం. ఎందుకని బ్రాడ్ వ్యూ డౌన్ అంటే ఎవ్రీడే కిందకేం వెళ్ళదు స్టాక్ మార్కెట్. అర్థమవుతుందా? సో షార్ట్ కవరింగ్ వస్తుందని చెప్పాం, మండే వచ్చింది. అలాగే మీకు నిన్నటి వీడియోలో కూడా మీకు చెప్పాను. సో ఏది ఈ రెడ్ క్యాండిల్లో సెల్ జోన్ ఉన్నాయి, కానీ అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి ఆగాలన్నాను. కానీ సో ఇప్పుడు ఏంటంటే సో ఇప్పుడు 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటది? సో రేపు చూడండి స్లైట్ గ్యాప్ డౌన్ అంటే ఇప్పుడు ఈ క్లోజింగ్కి స్లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి. స్లైట్ గ్యాప్ అప్ అని రాసింది, గ్యాప్ డౌన్ రాశాను, గ్యాప్ అప్. స్లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి. సో ఏంటంటే మార్కెట్ సో స్పీడ్గానే వెళ్తుంది. మహా అయితే లోయర్ విక్ కొంచెం ఇలా ఉండొచ్చు. అర్థమవుతుందా? ఇలా ఉండొచ్చు లోయర్ విక్ కొంచెం. అంటే సో స్లైట్ గ్యాప్ అప్ అయితే కనుక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది క్లోజింగ్కి ఉండొచ్చు, అది ఒక పాసిబిలిటీ. సో అలాగేంటంటే హ్యూజ్ గ్యాప్ అప్ అయితే అంటే టూ మచ్ గ్యాప్ అప్ అయ్యి ఉందనుకోండి, ఆల్రెడీ మనందరికీ తెలుసు ఆల్రెడీ ఏంటంటే ఈ జోన్లో ఎగ్జిస్టింగ్ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, కానీ అది నిన్న మొన్న వచ్చి ఉంటే ఈ ఏరియాకి డౌన్ సైడ్ థింక్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మార్కెట్ యొక్క పర్సెప్షన్ మారింది. ఇన్స్టిట్యూషన్స్ పైకి వెళ్ళాలని చూస్తున్నారు కాబట్టి ఈ ఏరియాలో షార్ట్స్ కవర్ అవుతాయి, ఈ ఏరియాలో లాంగ్స్ ఏంటంటే అన్వైండ్ అవుతాయి, ప్రాఫిట్ బుకింగ్ అవుతాయి. కాబట్టి ఏంటంటే ఇది సెల్ జోన్గా మనం చూడకూడదు, ఆరెంజ్ జోన్గా చూడాలి. అర్థమవుతుంది? ఎందుకని మార్కెట్లో మ్యాక్రో డేటా మారింది.
చూడండి సార్, మార్కెట్లో మ్యాక్రో డేటా మారినంతసేపు మీకు డౌన్ సైడ్ ఈ షార్ట్ కవరింగ్ బ్రాడ్ పిక్చర్ డౌన్ అని మాట్లాడాం. కానీ ఇప్పుడు మ్యాక్రో డేటా మారిపోయింది. ఎవరైతే డ్యామేజ్ చేద్దామని చూసారో వాళ్ళే పాజిటివ్గా మారిపోయారు ట్రంప్. కాబట్టి ఏంటంటే హ్యూజ్ గ్యాప్ అప్ అయి ఏరియాలో ఉంటే ఏంటంటే డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్, అది గ్రీన్ కావచ్చు, రెడ్ కావచ్చు, హైయర్ లెవెల్లో అలాంటి క్యాండిల్ ఉండొచ్చు. దానివల్ల ఇంట్రాడే ట్రేడర్స్కి ఏంటంటే ఏ విధమైన ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? చాపీ మూవ్ నాట్ యూజ్ఫుల్ ఫర్ ఇంట్రాడే ట్రేడర్స్, మార్కెట్ కెన్ క్లోజ్ హైయర్ లెవెల్స్. హైయర్ లెవెల్స్ అంటే ఇప్పుడు ఇవాళ క్లోజింగ్తో కంపేర్ చేస్తే హైయర్ లెవెల్లో ఇది అక్కడే క్లోజ్ అవ్వచ్చు, కానీ ఇంట్రాడే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడదు అది. సో మరి ఇంకొక పాసిబిలిటీ ఏంటి, న్యూట్రల్ కానీ గ్యాప్స్ డౌన్ కానీ అయిందనుకోండి, జనరల్గా ఈ ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ న్యూట్రల్ కానీ గ్యాప్ డౌన్ అయితే కనుక స్ట్రాంగ్ ఇంపల్సివ్ ర్యాలీ. సో అదేంటంటే ట్రంప్ క్యాండిల్. సో ఇలాంటి క్యాండిల్ అనమాట, ట్రంప్ క్యాండిల్ అని చెప్పి మీకు తమ్నైల్లో పెట్టాను చూసారా. సో ఈ కైండ్ ఆఫ్ క్యాండిల్ బాగా టూ మచ్ హైలో మార్కెట్ ఓపెన్ అయితే కనుక, ఇప్పుడు డోజీ కైండ్ ఆఫ్ రెడ్డా గ్రీనా అది డజ్ నాట్ మ్యాటర్, డోజీయే కదా. డోజీ వల్ల ఏ ఇంట్రాడే ట్రేడర్కి ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? ఒకవేళ మీరు స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొజిషన్గా వెళ్దామన్నా మండే మార్కెట్ హాలిడే, కాబట్టి ఆ తొందర పడరని నేను అనుకుంటున్నాను. సో న్యూట్రల్ టు స్లైట్ గ్యాప్ డౌన్ కానీ స్లైట్ గ్యాప్ అప్ అయితే కనుక ఇలాంటి క్యాండిల్ పడే అవకాశాలు ఉన్నాయి. హ్యూజ్ గ్యాప్ అప్ కానీ అలా అయితే కనుక ఇలా డోజీ కైండ్ ఆఫ్ గ్రీన్ కానీ డోజీ కైండ్ ఆఫ్ రెడ్ కానీ పడే అవకాశాలు ఉన్నాయి. సో అయితే మీరు రేపు ఎలా ఓపెన్ అవుతుందో గెస్ చేయండి. నేను అంత మూర్ఖుని కాదు, నేను రీటైల్ పీపుల్ కాదు, ప్రొఫెషనల్ టైపు. అర్థమవుతుందా? రీటైల్ పీపుల్ అనమాట. యూఎస్ మార్కెట్ ఇట్లా ఉన్నాయి, అట్లా ఓపెన్ అవ్వచ్చు, ఇట్లా ఉన్నాయి, నేను హాయిగా నిద్రపోతా. అవి ఎట్లా ఉన్నా ఎక్కడ ఓపెన్ అయినా ఓపెనింగ్ తర్వాత ఎడిపోతుందో అది జడ్జి చేయాలి, కానీ ఎక్కడ ఓపెనింగ్ ఎవరు గెస్ చేయలేరు. గెస్ చేసినా మీకు ఉపయోగం ఉండదు. ఎందుకనంటే వాట్ ఈజ్ యూస్? మీరు ఏమన్నా ఇక్కడ మనకి ఇవాళ హాలిడే ఏం చేయలేము. యూఎస్ మార్కెట్లో అక్కడ రెడ్ గ్రీన్ నడుస్తూ ఉంటే మనం ఫ్లైట్ వేసుకొని యూఎస్ పోయి అక్కడ ఏమైనా చేయగలమా? చేయలేం కదా. మీరు ఏం చేయాలన్నా 9:15 గంట మోగిన తర్వాతే కదా. కాబట్టి అది ఎక్కడ ఓపెన్ అవడం ఉందో పాసిబిలిటీ కాదు. అది ఎక్కడ ఓపెన్ అయినా మన మార్కెట్లో ట్రేడర్గా మీ థింగ్స్ ఎలా రక్తి కట్టించుకోవాలో అది ఆలోచించండి. అర్థమవుతుందా? అదనమాట కదా. కాబట్టి ఎక్కడ ఓపెన్ అవుతుంది, దానివల్ల నథింగ్ యూస్. అర్థమవుతుందా? మీరు కామెంట్ సెక్షన్లో కూడా చూస్తూ ఉంటారు యూఎస్ మార్కెట్లు ఎలా ఉన్నాయి మీరు ప్రెడిక్ట్ ఎలా చేశారని. యూఎస్ మార్కెట్లు ఎలా ఉన్నాయి అవి ప్రెడిక్ట్ చేయడం కాదు, ఆ డైరెక్షన్ ఏంటి అదే మనం ప్రెడిక్ట్ చేయాల్సింది. ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా అంతే. ఓపెన్ అయితే మీ దమ్మేంటో చూపించండి, అదనమాట నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో, కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. చెప్పినవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తున్నాను. కానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవకుండా మీరు మాత్రం డెసిషన్స్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చి ఉంటుంది, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏంటంటే టీసీఎస్ రిజల్ట్స్కి వెళ్దాం. ఇంకొంచెం గట్టిగా ఎక్స్ప్లెనేషన్ చెప్పామండి, కానీ వాళ్ళ ట్రైనింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా. సో అందువల్ల ఏంటంటే సమయం లేదు. ఆల్రెడీ 8:32 అయింది, 9కి నేను బ్యాచ్ స్టార్ట్ అవ్వాలి. మీకు రికార్డింగ్ చేసి అప్లోడ్ చేయడం అంటే సమయం సరిపోదు, ఒక 10 minutes లేట్ అవుతుంది వాళ్ళ బ్యాచ్ స్టార్టింగ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, అలాగే టీసీఎస్ యొక్క రిజల్ట్స్ చూద్దాం. నెట్ ప్రాఫిట్ అనేది 2% డిప్ అయింది, పెద్ద నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదు. అలాగే ఏంటంటే సో రెవెన్యూ అవన్నీ కూడా ఇన్లైన్లోనే ఉన్నాయన్నమాట. సో అయితే ఇక్కడ మనకి టీసీఎస్ వాళ్ళు ఏంటంటే 30 రూపీస్ పర్ షేర్ డివిడెంట్ అనౌన్స్ చేశారు. కాబట్టి వారి కుటుంబాన్ని ఏంటంటే ఆ ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుందాం అనమాట. సో అది కదా. సో అట్లాగే ఏంటంటే సో ఇక్కడ టీసీఎస్ గురించి మనం చూసాం కదా, రిజల్ట్స్ ఉన్నాయి, అలాగే ఆర్డర్స్ వచ్చినాయి. వాళ్ళు ఏఐ మీద వీటి మీద పనిచేస్తామని చెప్తున్నారు. వాళ్ళు గైడ్లైన్స్ అన్నీ ఇచ్చారు. రేపటి వీడియో క్లియర్ కట్గా చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే రీఫ్రెష్ అవ్వదు, ఎందుకంటే నేను వీడియో చేస్తున్నప్పుడు పవర్ కట్ అయిందనమాట. సో అందువల్ల ఏంటంటే రీఫ్రెష్ అవ్వదు, నెట్ ఆగిపోయి ఉంది. సో అందువల్ల టీసీఎస్ గురించి ఆ 2-3 పాయింట్స్, పెద్దగా ఏం లేదు, ఏఐ మీద పనిచేస్తామని డీల్స్ బాగా అయినాయి అవన్నీ చెప్తున్నారు, అదనమాట. సో థింగ్స్ ఏంటంటే కాస్త సెటరేట్ అయినాయి కదా ట్రంప్ నుంచి, కాబట్టి ఇక ఇబ్బంది ఉండకపోవచ్చు ఐటీ ప్యాక్కి. సో కాబట్టి టీసీఎస్ బాగా ఫాల్ అయింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో టీసీఎస్ని ఫోకస్ చేయండి. సో అట్లాగే ఏంటంటే మనం థంబ్నెయిల్లో డిస్కస్ చేసుకున్న థింగ్స్ టాటా మోటార్స్ గురించి. సో టాటా మోటార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగా డ్యామేజ్ అయ్యింది, దాన్నే ఫోకస్ చేద్దాం అనుకున్నాము. సేమ్ థింగ్ ఇప్పుడు ట్రంప్ లిఫ్టప్ చేశారు కాబట్టి లిఫ్టప్ పాజ్ ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ ఇక ఇబ్బంది ఉండదు. నిజంగా ఇంకా గట్టిగా అదే వేసే ఉద్దేశం ఉంటే కనుక పాజ్ చేయరు. అర్థమవుతుందా? మెత్తబడ్డారు. ట్రంపే అలా ఉంటుంది, సడన్ డెసిషన్స్. మళ్ళీ
కంపు కంపు చేస్తారు, మళ్ళీ అంతలోనే ఇలా ఇలా చేస్తుంటారు. సో అది ట్రంప్ గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు ఇది. టాటా మోటార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కీ లెవెల్స్లో ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయండి. అదనమాట కదా. సో ఏదైనా థింగ్స్ ఉంటే కనుక నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తానన్నమాట. బ్యాంక్ నిఫ్టీ కన్నా కూడా నిఫ్టీని ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పి నేను చెప్తాను. అర్థమవుతుందా? అది కదా. కాబట్టి ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీ 23,100 చేంజ్లో ఉంది కదా, ఒకవేళ హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే, ఎక్కడ ఓపెన్ అయినా దీనికన్నా కొంచెం పైన ఓపెన్ అయినా, సో డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ డోజీ క్యాండిల్ కాకుండా కొద్దిగా పైకి వెళ్ళినా దాని టార్గెట్ని ఇంట్రాడే వాళ్ళు ఎస్టిమేట్ చేయలేరు, అలా ఉంటుంది. సో ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ముందుగా ఏంటంటే అవి క్లియర్ అవ్వాలి కదా. సో అఫ్కోర్స్ ఇది ఆరెంజ్ జోన్, వీక్ జోన్ అయిపోయింది బికాజ్ ఆఫ్ బ్రాడ్ పిక్చర్. కానీ అని చెప్పా కదా, సడన్గా ఇలా పైకి వెళ్ళరు. చూడండి, వాళ్ళ ఆరిజిన్ స్టార్ట్ చేసింది ఇక్కడ ట్రేడ్ వారు. 2-3 డేస్లో ఈ లైన్ లేపేశారు అనుకోండి, వాళ్ళు నష్టపోతారు. ఇనిషియేషన్స్ అట్లా తీసుకెళ్ళరు. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇది 1 డే కిందకి పైకి, కిందకి పైకి, ఈ ఏరియాలో నాంతుంది. సో అర్థమవుతుందా? బోటమింగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మ్యాక్రో డేటా ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే అక్కడ చేంజ్ వచ్చింది కదా అని ఎగబడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పా కదా, ఒక కారు నడుస్తున్నాం మనమే, నరకట్పల్లి దగ్గర నుంచి వెనక తిరగాలంటే ఈ పై యూటర్న్ ఏదో చూసుకొని వెళ్ళాము. కానీ ఎఫ్ఐఎస్ ఏంటంటే వేల ఆర్డర్లు, లైక్ ఏంటంటే ముందు కాన్వాయ్ ఉంది, మధ్యలో కారు ఉంది మంది, ముందు 50 కార్లు ఉన్నాయి, వెనక 50 కార్లు ఉన్నాయి. ముందు 50 కార్లకి వెనక 50 కార్లకి అందరికీ పాస్ చేయాలి ఇన్ఫర్మేషన్ యూటర్న్ చేయమని. అది చాలా టెడియస్ ప్రాసెస్, అంత ఈజీ థింగ్ కాదు కదా 100 కార్లు యూటర్న్ చేయడం అంటే, మళ్ళీ వెళ్ళటం అంటే. కాబట్టి సో టైం పడుతుంది. కాబట్టి జిగ్జాగ్ మూమెంట్ ఉంటుంది, పైకి కిందకి వోల్టాలిటీ ఉంటుంది. బోటమింగ్ ప్రాసెస్ అప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్లో వోల్టాలిటీ ఉంటుంది. దట్ డస్ నాట్ మీన్ వోల్టాలిటీ కనిపించినప్పుడల్లా బోటం అయిందన్నట్లు కాదు. మీకు ఎప్పుడూ చెప్తాను, మ్యాక్రో డేటా మ్యాచ్ అవ్వకుండా ర్యాలీస్ని మనం బిలీవ్ చేయకూడదని. ఇది షార్ట్ కవరింగ్. ఇప్పుడు వచ్చే వోల్టాలిటీ అనేది బోటమింగ్ ప్రాసెస్. కాబట్టి 2-3 డేస్ ఈ వోల్టాలిటీలో అదృష్టం బాగుంటే మంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని వాటిని స్టడీ చేసుకోవచ్చు. కాచు కూర్చోండి, చూడండి. అదనమాట కదా. అది సో మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డిమాట్ అకౌంట్ లేకపోతే కనుక మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ ప్రొవైడ్ చేశాను. మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. అదనమాట కదా. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎంతవరకు అర్థమైంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్పి చెప్తాను. సో ఐ హోప్ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. 50% ఆఫ్ ది పీపుల్ నాకు తెలుసు. అంత ఈజీ థింగ్ కాదు. మన ఛానల్ కొంచెం అర్థం కావాలంటే కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం. సో అందుకని నేను అప్పుడప్పుడు వెబినార్లు పెట్టి బేసిక్స్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అన్నమాట డిమాట్ గ్రూప్ వాళ్ళకి. కాబట్టి అదనమాట కదా. సో మీ అభిప్రాయాలు తప్పగా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.